కూడా మిస్ అవుతారు చాలామంది. ముందుగా ఆ పెద్దనాడ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఈరోజు అంటే కత్తెర గుర్తుకి మనమందరం ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని అందరూ గ్రామ ప్రజలు యువత అందరూ కూడా నమ్ముతున్నారు. ముఖ్యంగా నరసింహన్న ఎప్పుడు కూడా ఒక్కడిగా అని చెప్పలేదు. అందరినీ కలుపుకొని కుల మత విభేదాలు లేకుండా, చిన్న పెద్దవాళ్ళు లేకుండా, యువత అందరూ లేకుండా అందరినీ కలగపోయి మన గ్రామానికి ముందు నడిపిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగానే అన్న స్టార్టింగ్ నుంచి కూడా కానివ్వండి, అంటే గుంట్రావుల ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, తెలంగాణ ఉద్యమం గురించి కానివ్వండి, అదే మరీ ముఖ్యంగా ఇథనాల్ కంపెనీ విషయంలో గ్రామానికి తిరిగి అందరినీ మొబిలైజ్ చేశాడు. ఏ ఉద్యమం కూడా ఒక్కరి వల్ల అయితే కాదు, అందరం కలిస్తేనే అవుతుంది. ఏ ఒక్క ఉద్యమం కానీ ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ కలిస్తేనే మనం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా కాదు. కానీ దానికి సంబంధించి అన్న నాయకత్వం వహించి ముందరుండి అందరిని మొబిలైజ్ చేసాడు. కాబట్టి అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం 10 రోజులు జైలుకు పోయిన తర్వాత కూడా మరీ ముఖ్యంగా కొందరు ఏమంటున్నారంటే, మనకి వాస్తవానికి మనకు జైల్లో పెట్టినప్పుడు మనల్ని ఎవరు రాలే, పట్టించుకోలే, ఎంతమంది జైల్లో ఉండాలని చెప్పాలి. ఇంతవరకు మన పైన కేసు కొట్టేయాలా, మేము టెంట్ వేస్తామంటే టెంట్ వద్దని చెప్పి. మరీ ముఖ్యంగా ఏముందంటే, అంతకుముందు మేము టెంట్ వేస్తే ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా రాలే, అందరూ మామూలు ప్రజలే వచ్చింది. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా అంటే కంపెనీకి వ్యతిరేకంగా ఉంటే మీరు ఎప్పుడో దాన్ని తీసేస్తుంది. ఎవరు కూడా దాన్ని తీసేయాలి. ఇంతవరకు కూడా కంపెనీ నిజంగా తీసేయాలనుకుంటే మీరు ఎప్పుడో తీసేస్తుంటారు. వాళ్ళు ఇంతమంది 15 మంది జైల్లో పడి 40 మంది బాధతో గురయ్యి ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి పట్టించుకోవాలి. మనల్ని ఎవరు అడగల, గ్రామాన్ని కూడా ఎవరేం చేయలే. ఇప్పుడు మేమందరికీ మేమేం చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది అందరి యొక్క కష్టమే. మేము కాదంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంటే దాని ద్వారా వచ్చింది. గ్రామ ప్రజలు, మహిళలు, యువత అందరూ కలిసి చేశారు. కానీ మనకు ఒకవేళ వేరే పార్టీలు చూసుకుంటే మనల్ని ఎవ్వరు కూడా మనం ఒకవేళ మీకు మేము చేస్తాము, మేము బంద్ చేస్తామని ఒక మాట మీరు ముందే చెప్పింటే ఈరోజు అందరూ ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకునే వాళ్ళము. అది చేయకనే ఇంతమంది అడవట్టించి ఈరోజు ఇప్పటి వరకు వచ్చింది. కాబట్టి నేనేమంటే, మిగతా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా డబ్బులు ఇచ్చినా అవన్నీ నమ్మకండి. మరీ ముఖ్యంగా ఏమిటంటే, మనకి కంపెనీ మాత్రం పోలేదు. కంపెనీ ఇంకా 5 సంవత్సరాల వరకు కంపెనీ ఉంటుంది. మన కంపెనీ వస్తే మన గ్రామం అంతా కూడా వలస పోయే అవకాశం ఉంటుంది. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ జీవోలు ఇంతవరకు రోడ్ వేస్తామంటున్నారు. 5 సంవత్సరాలు రోడ్ ఏమన్నా వేసిరా? వేయలే. మీరు రోడ్ వస్తారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, జీవోలు పట్టణ జీవోలు 10 వస్తాయి. నేను కూడా పేపర్తో రాసేసా. జీవోలను సేపు గవర్నమెంట్ చెప్తుంటారు. మీరు పడండి, అంత చేసిన తర్వాత మాట్లాడండి. అంతేగాని రోడ్ వేస్తాము, జీవో వచ్చిన ఎవరు నమ్మాలా? మేము చిన్నప్పటి నుంచి అదే మాట వింటున్నాం కదా. రోడ్ చూపించండి. రోడ్ వల్ల ఎంతమంది నష్టపోయినారు. అది చేయకుండా జీవో వచ్చింది, ఆయన రిలీజ్ చేశాడు, అది రాసాం ఇది రాసాం అంటే ఎవరు నమ్మాలి? అక్కడ మేము ఇంకా చిన్నపిల్లలు అనుకుంటారా? ఎన్ని రోజులు ఈ మాటలు మాత్రం నమ్మకండి. మనకు రోడ్ పడలేదంటే రోడ్ లేదు కాబట్టి మనం కంపల్సరిగా అన్నలాంటి వ్యక్తిని గెలిపించుకుందాము. మనకి హాస్పిటల్ లేదు. మనకి మరీ ముఖ్యంగా నేనేమంటే, రోడ్డు విషయంలో కానివ్వండి, కంపెనీ విషయంలో కానివ్వండి, కంపెనీకి పోలేదు. మనం ఇంకా పోరాటం చేయాలా? మన పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన కంపల్సరీ పెట్టడానికి ప్రణాళిక వేసినారు. నేను హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా వేరే రాష్ట్రంలో దిలావర్పూర్ కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఎవ్వరి మాటలు నమ్మకండి. వాళ్ళు రకరకాల డబ్బులు ఇచ్చినా, మంది ఇచ్చినా, లేకపోతే కంపెనీ పోయిందని చెప్పినా కూడా మనకి ఎక్కడ కూడా వాళ్ళు పోరాటం చేసిన మనకి ఎక్కడ కనబడలే. ఎవరు మన మందిలో పోరాటం చేయాలా? ఎవరు కూడా వాళ్ళు మనం టెంట్ వేసి కూర్చోలే మనం. కాబట్టి ఇవన్నీ మాటలు నమ్మకండి. వాళ్ళు ఏడ్చినా, తూడ్చినా, బాధపడినా ఎన్ని రోజులు అన్నీ అయిపోయినాయి. ఈ రోజు మాత్రానికి ఒక మంచి యువకుడు, చదువుకున్నవాడు, మంచి తెలివైన వాడు మన గ్రామం అందరినీ కలుపుకొని చేస్తుంటున్నారు. కాబట్టి ఇవన్నీ నమ్మండి. మరీ ముఖ్యంగా ఏముందంటే, గుంట్రాల ప్రాజెక్టు కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే ఒక మంచి అంటే కమిట్మెంట్ ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, అందరి గురించి పోరాటం చేసేవాడు మనకు కావాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి మనం నరసింహ లాంటి వ్యక్తిని గెలిపించుకోండి. కాబట్టి నేను మరోసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. యువత అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ బాధపడుతున్నారు. అంటే గ్రామ యువత, పెద్దలు, మహిళలందరూ కూడా నరసింహన్న వెంట ఉన్నారు. కత్తెర గుర్తుకి వేస్తారు, ఓటేస్తారని చెప్పేసి, అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి వాళ్ళందరూ బాధతో ఏర్పడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, మనమందరం కూడా గెలిచామని చెప్పి నేను నమ్ముతున్నాను. అన్నకే అందరూ ఉన్నారు. మీరు ఎవరు కూడా ప్రలోభాలు లొంగకండి. ముఖ్యంగా డబ్బులకు లొంగకండి, మందు తీసుకున్న లొంగకండి. ఎవరు అన్ని తీసుకున్నారు, డబ్బులన్నీ తీసుకోండి. డబ్బులన్నీ మనవే, ఈ డబ్బులన్నీ మనవే. కాబట్టి మీరు అందరూ చేసే డబ్బులు తీసుకోండి, అన్ని తీసుకోండి, మందు తాగండి. కానీ నేనేమంటున్నా అంటే, ఓటు మాత్రం నరసింహన్నకే వేయడం చెప్పి మరోసారి గుర్తు చేసుకోండి. మనకి ఇన్ని రోజులు జరిగిన 5 సంవత్సరాలు మనకి ఏమేమి జరిగిందో అందరూ ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఏమో ఏడ్చినా, తూసినా, బాధపడి పట్టించుకోకండి. 5 సంవత్సరాలు ఏమేమి జరిగింది, మనకు నిజంగా న్యాయం జరిగిందా లేదా, రోడ్ వచ్చిందా, కంపెనీ పోయిందా, గ్రామ పొలాల్లో ఇప్పుడు ఇవన్నీ మన కోసం తెచ్చిన కాబట్టి ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మరొకసారి ఎవరెన్ని చెప్పినా ఈ 2 రోజులు మాత్రం మీరు అందరూ కూడా తప్పకుండా
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలని యువతలు అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఎవరి కోసం కాదు, మన గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలా. మరొకసారి మీరు అందరూ ఆలోచించి నరసింహని గెలిపిస్తారని చెప్పేసి మరొకసారి అందరూ మన ఓటు